లెట్స్ మేక్ బ్యాచలర్ స్టైల్ చికెన్ ఫ్రై. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్ని వేసుకొని ఒక తిప్పు తిప్పాలి. ఇప్పుడు కల్లుప్పు వేసుకుందాం. దీనివల్ల ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. సో ఇప్పుడు మన ఆనియన్స్ మొత్తం ఫ్రై అయినాయి. ఈ ఫ్రై అయిన ఆనియన్స్ని పక్కకు తీసి పెట్టుకుందాం. దాని తర్వాత మళ్ళీ ఆయిల్ పోసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క, ఇలాచి, స్టార్, లవంగ, బిర్యానీ లీఫ్, ఇంకా సాజీరా, ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యడం వల్ల చికెన్ ముక్కకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న 650 గ్రామ్స్ స్కిన్లెస్ చికెన్ వేసుకుందాం. కుమారి ఆంటీ దగ్గర నుంచి తెచ్చుకున్న 2 ఎక్స్ట్రా లివర్లు ఇప్పుడే వేయకండి. ఇప్పుడు ఈ చికెన్ అంతా ఆయిల్లో ఫ్రై అవుతుంది. తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాం. మంచిగా కలిపి మీద మూత పెడదాం. ఆయిల్లో చికెన్ మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారా, చికెన్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది. కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుతాం. ఇప్పుడు మనం 2 లివర్స్ వేసేద్దాం. మళ్ళీ లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మన వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది చికెన్ నుంచి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టుకొని మనం మసాలా తయారు చేసుకుందాం. దీంట్లో ఏం లేదు, కారం, ధనియాల పొడి, గరం మసాలా. మీరు కారం ఎంత తింటే అంత. చికెన్ ఇప్పుడు ఆల్మోస్ట్ 90% ఉడికింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మంచిగా కలుపుకొని ఇప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా మొత్తం పోయేదాకా ఫ్రై చేసుకుందాం. వాటర్ అన్నీ పోయినాయి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మసాలా వేసుకుందాం. ఒక తిప్పుదాం. మళ్ళీ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ముక్క చితకకుండా స్లోగా మిక్స్ చేద్దాం. చూసిరా టెక్స్చర్ ఎట్లా ఉందో? చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. మన గ్యాంగ్లో ఒకడు ఉంటాడు, పెరగంట అస్సలు తిననోడు. కానీ ఈ కర్రీ తిన్న తర్వాత ఏమి ఇచ్చినావు మామ ఇంత మంచిగా వచ్చిందంటే వాడిని పెరిగేసిన అని చెప్పండి. ఏలే మామ అవద్దని చెప్తున్నావు అంటాడు. నిజంగా పెరిగేస్తే గ్రేవీ చాలా బాగుంటుంది. నేను గ్యాస్ సిమ్లో పెట్టుకోవడం మర్చిపోయినా, మీరైతే మర్చిపోకండి, లేకపోతే వీడియోలో కనిపిస్తున్నట్టు కిందంతా మాడిపోతుంది. కర్రీ అయిపోయిందని ఇప్పుడే తినకూరి. మనం ముందు వేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, మర్చిపోయారేమో, ఒకసారి చూడండి, వీడియో స్టార్టింగ్లో చెప్పిన ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుదాం. ఇప్పుడు ఇంకా గ్రేవీ సూపర్ అవుతుంది. అంతే, మన చికెన్ ఫ్రై అయిపోయింది. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే అయిపోతుంది. ఎట్లుంది? చాలా సింపుల్ కదా. నెక్స్ట్ టైం పార్టీ చేసుకున్నప్పుడు, దావత్ చేసుకున్నప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.